వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కొదిలేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం చంద్రబాబు 344 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ 344 కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరైతే సిఈ, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.